బ్రేకింగ్ చూస్తున్నాము. హీరా గోల్డ్ గ్రూప్ యజమాని నౌహీరా షేక్ కి ఈడీ షాక్ ఇచ్చింది. నౌహీరా షేక్ ఆస్తులను వేలం వేసింది ఈడీ. ఆస్తుల వేలం ద్వారా 19 కోట్ల నగదు వచ్చింది. ఆస్తుల వేలం ద్వారా వచ్చిన నగదును బాధితులకు ఇవ్వనుంది ఈడీ. అటాచ్ చేసిన ఆస్తులను అమ్మకానికి పెడుతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దేశవ్యాప్తంగా 5,900 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది నౌహీరా షేక్. హీరా గోల్డ్ గ్రూప్ యజమాని నౌహీరా షేక్ కి ఈడీ షాక్ ఇచ్చింది. నౌహీరా షేక్ ఆస్తులను వేలం వేసింది ఈడీ. ఆస్తుల వేలం ద్వారా 19 కోట్ల నగదు వచ్చింది. ఆ నగదుని బాధితులకు ఇవ్వనుంది ఈడీ. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, బాధితులను ఎలా సార్ట్అవుట్ చేశారు, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వనున్నారు, వీటికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది? హీరా గోల్డ్ కేసులో అటు నౌహీరా షేక్ కు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది చెప్పొచ్చు. ఈ కేసు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 6,000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా బాధితుల నుంచి వసూలు చేసి ఆ మేరకు విచారణ ఎత్తివేసినట్లు ఈడీ గుర్తించింది. ఇప్పటివరకు చూసినట్లయితే 5,998 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, అటు తమిళనాడు, కర్ణాటక మొత్తం 4 రాష్ట్రాలతో పాటుగా ఢిల్లీలో కూడా ఈ మేరకు కేసులు నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే ఇప్పటివరకు ఈడీ ఏదైతే నౌహీరా షేక్ సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసుకుంటూ పోయింది. ఆమె ఆస్తుల సంబంధించిన విషయంలో పెద్ద మొత్తంలో ఆమె ఆస్తులు అటాచ్ చేసినప్పటికీ ఆ ఆస్తులన్నిటి కూడా ఆమె తిరిగి ఏదైతే దొడ్డిదారిని ఆమె ప్రయత్నం చేసింది, వీటిని గుర్తించిన ఈడీ అధికారులు ఈ మేరకు ఇప్పుడు ఆస్తుల ప్రక్రియ వేలం వేసే ప్రక్రియ మొదలుపెట్టింది. ఇవాళ మొత్తంగా 19 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అమ్మకం చేయగా వచ్చిన డబ్బు మొత్తం కూడా బ్యాంకులో డిపాజిట్ చేశామని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈడీ ఏదైతే మొత్తంగా ఆస్తులను మొత్తంగా వేలం వేసి ఆ వచ్చిన డబ్బులు మొత్తం కూడా బాధితులకు పంచుతామని చెప్పి కూడా ప్రకటించింది. అయితే ఆస్తుల వేలం ప్రక్రియ ఇప్పుడు మొదలైంది, అది వేగంగా కొనసాగుతుంది. మరికొన్ని రోజుల్లో మొత్తం ఆస్తుల మొత్తాన్ని కూడా వేలం వేసి ఆ మొత్తాన్ని కూడా బాధితులకు అందజేస్తామని చెప్పి కూడా ఇప్పుడు ప్రకటించున్నారు. అయితే దీనికి సంబంధించి చూస్తే ఇప్పటికీ ఈడీ 450 కోట్ల రూపాయల వరకు ఆస్తులను అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తులలో ఒక్కొక్కటిగా అమ్మకాలకు పెడుతుంది, వేలం వేస్తుంది. బహిరంగ వేలం వేసి ఆ మేరకు ఆ వచ్చిన డబ్బుల్ని డిపాజిట్ చేసి ఆ మేరకు బాధితులకు అందిస్తుందని చెప్తుంది. ఏదేమని కూడా ఈడీ మొత్తానికి నౌహీరా షేక్ షాక్ ఇచ్చినట్టు చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఇంత వేగంగా ఇంత ఫాస్ట్ గా ఎప్పుడు కూడా వేలం ప్రక్రియ ఈడీ చేపట్టలేదు. కానీ నౌహీరా షేక్ విషయంలో మాత్రం ఈడీ చాలా దూకుడుగా వెళ్తూ ఆ మేరకు వేలం ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే 19 కోట్లు వచ్చిన డబ్బుని బాధితులకు పంచుతామని కూడా చెప్తుంది. రమేష్ వైట్ల, థ్యాంక్ యూ.